అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ట్యూషన్ ఫీజు రిబర్స్మెంట్కి సంబంధించిందండి. ఇది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వర్తిస్తుంది. వీటిపైన చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. ఆ డౌట్స్ అన్నింటినీ క్లారిఫికేషన్ చేయడానికి ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఫీజు రిబర్స్మెంట్ అనేది ట్యూషన్ ఫీజుకి సంబంధించి ఎవరి కోసం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలను చదివించడానికి అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని ప్రతి సంవత్సరం గవర్నమెంట్ అనేది ఈ ఫీజు రిబర్స్మెంట్ అనే పద్ధతిలో కొంత అమౌంట్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుందన్నమాట. ఎల్కేజీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న తమ పిల్లల ఫీజులకు పెట్టిన ఖర్చుల్లో ఒక పిల్లవానికి ఏడాదికి 2,500 రూపాయలు ప్రభుత్వం తిరిగి ఉద్యోగి చెల్లిస్తుంది. ఒక్క పిల్లవానికి 2,500 రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లల వరకు మాత్రమే వర్తిస్తుంది సంవత్సరానికి. గతంలో ఇది 1,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 2,500కు పెంచారు. ఉద్యోగస్తులు తమ పిల్లల ఫీజు రిసిప్ట్లు అనేవి డీడీఓకు సమర్పించి ఈ ట్యూషన్ ఫీజు రిబర్స్మెంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. 11వ పిఆర్సీ సిఫార్సులు సవరించిన పే స్కేల్ 2022 ఈ ఫీజు రిబర్స్మెంట్ క్లెయిమ్ కోసం కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగిందండి. అందులో ఆ ఉత్తర్వులు ఏవైతే ఇచ్చారో అందులో ఒరిజినల్ సంబంధించి పాఠశాల ఫీజు రిసిప్ట్ అనేది కంపల్సరీగా ఉండాలండి. అలాగే రెండోది ఏంటంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందుకున్నా లేదా అనే దానితో సంబంధం లేకుండా సిబిఎస్ఈ న్యూఢిల్లీ ద్వారా గుర్తింపు పొందిన పాఠశాలలు ఏపీ ప్రభుత్వం గుర్తించబడి ఉండాలి. అలాగే తల్లిదండ్రుల్లో ఒకరు గెజిటెడ్ అధికారి మరొకరు నాన్ గెజిటెడ్ అధికారి అయితే రాయితీలు అనుమతించబడవు. ప్రభుత్వ సేవకుడు సస్పెన్స్లో ఉన్నట్లుగా అయితే విచారణ ఫలితం పెండింగ్లో రాయితీ అనేది అనుమతించబడుతుంది. పే బిల్లుల ఫారంలో ఏపీటీసీ ఫారం 47 పైన బిల్లులు డ్రా చేయబడతాయి. అలాగే 010 హెడ్ కింద జీతాలు తీసుకునే నాన్ గెజిటెడ్ క్లాస్ 4 ఉద్యోగులందరికీ రాయితీ వర్తిస్తుంది. ఈ ఫీజు రిబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోవడానికి కావలసినటువంటి విధానము 1 ఆఫీస్ ప్రొసీడింగ్స్ ఉండాలండి. రెండోది ఏంటంటే హెచ్ఎం కానీ ప్రిన్సిపాల్ ద్వారా ధృవీకరించబడినటువంటి ఒరిజినల్ ఫీజు చెల్లింపు రసీదు ఉండాలి. అలాగే 3ది నాన్ ట్రైవల్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. 4ది ఫారం 47 అనేది ఒకటి ఉండాలి. 5 డ్యూటీ సర్టిఫికేట్ ఉండాలి. 6ది డీడీఓ ద్వారా ధృవీకరించిన జీవో కాపీ. ఈ 6 ఒక ఆర్డర్ ప్రకారంలో అప్లికేషన్ అనేది మనము సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రాసెస్ విధానంలో ఇప్పుడు పైన చెప్పినటువంటి 6 రకాల ఫామ్స్ అనేవి జీవో నెంబర్లతో సహా ఈ కింద ఇవ్వడం జరిగిందండి. మీరు దీనికి ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది 3 పేజీల్లో. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి మనము. అది ఎలా ఉంటుందో కూడా ఇక్కడ చూపించడం జరిగిందండి మీకు. అలాగే ఏదైతే జీవో కాపీ ఏదైతే మన గవర్నమెంట్ సర్క్యులర్ ఏదైతే ఇచ్చిందో ఆ జీవో నెంబర్లతో సహా ఇక్కడ 3 రకాలైనటువంటి ఆ ఆర్డర్ క్రమంలో నేను జీవో నెంబర్లు కూడా మీకు ఇందులో చూపిస్తున్నాను. మీకోసం మరెన్నో మంచి కంటెంట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.